ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కాళిందీ కనకాంబుజ కలశజ కాశ కుశ కౌస్తుభ కాశ కోకిల కుజత కువలయ కౌమోదకీ కుంకుమ కౌమారీ కలహంస కుజిత వర కైలాస శైలోద్భవ కేయూర కమలాపతి కలశజ కుర్వంతు వాం మంగళం. అందరికీ నమస్కారం. మనము ఏ నక్షత్రాల వారితో వివాహం చేసుకుంటే మంచిదో అన్న విషయాన్ని తెలుసుకున్నాం. మనం దానికి ముందుగా ఇక్కడ ఏకనాడి దోషం లేనటువంటి, ఇది ఆదినాడి దోషం లేనటువంటివి, మధ్యనాడి దోషం లేనటువంటివి, పార్శ్వనాడి అంటే అంత్యనాడి దోషం లేనటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. ఆ నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తుంచుకొని మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అవేమిటంటే ఉత్తరా శతతారాచ పూర్వాభద్రాచ పునర్వసు రౌద్రీ మూలాశ్విని సప్త ఏకనాడి నదోష భాగ్ అశ్విని ఆరుద్ర పునర్వసు ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రం, శతభిషం పూర్వాభాద్ర మూల అశ్విని ఈ నక్షత్రాలకి ఏకనాడి దోషం లేదన్న విషయాన్ని గుర్తు, అంటే ప్రథమ నాడి దోషం లేదు అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ద్వితీయ నాడి దోషం ఉంటుంది, అంటే మధ్యనాడి దోషం ఉంటుంది. అది తోయానురాధ వసుపుష్య చిత్రాహ భగేందుభే యస్య నరస్య సప్త మధ్యైకనాడి నహినాడి దోషాః అరుంధతి మేవ యథావశిష్ట అన్న సూత్ర ప్రకారంగా పూర్వాషాఢ, అనురాధ, ధనిష్ట, పుష్యమి, చిత్త, పూర్వ ఫల్గుణి, మృగశిర ఈ నక్షత్రాల వారికి మధ్యైక నాడి దోషము లేదు. కనుక ఈ నక్షత్రాల వారికి మధ్యనాడి ఉందని వాడు చెప్తే ఇబ్బంది లేదు, వివాహం చేసుకోవచ్చును. అలాగే అంత్యనాడి దోషం లేనటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి, చెప్తాను వినండి. అందుకే ఇవి విన్న తర్వాతనే మీరు తప్పకుండా మీ యొక్క జాతక పొంతన, నక్షత్రాల పొంతన చూసుకోవాలి. నిర్విశాఖ సార్పాచ శ్రవణేచ మఘాతథా ఉత్తరాషాఢ రోహిణ్యాం పార్శ్వనాడి నదోష భాగ్ కృత్తిక రోహిణి ఆశ్లేష మఖ విశాఖ ఉత్తరాషాఢ శ్రవణం ఈ నక్షత్రాలకి అంత్యనాడి దోషము లేదు. కనుక ఈయన చెప్పినటువంటి విధానం ప్రకారం ఆదినాడి దోషం లేని నక్షత్రాలు, అలాగే మధ్యనాడి లేని దోష నక్షత్రాలు, అలాగే పార్శ్వనాడి లేనటువంటి దోష నక్షత్రాలని చెప్పి ఉన్నాను. ఇవి విని తర్వాత మీరు నక్షత్ర పొంతన చూసుకోండి. అనుకూలవంతమైన ఆనంద యోగాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. కళ్యాణమస్తు. ఇవాళ మనము ఒక ప్రత్యేకమైనటువంటి పరిశోధన ద్వారా అందరూ కూడా ఈ కంపాటబిలిటీ జాతకాలు మ్యాచింగ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటాం. మన అందరం కూడా దయచేసి మనం పూజారి గారి దగ్గర కానీ జ్యోతిష్యుల దగ్గర వెళ్తున్నప్పుడు ముందుగా మనము ఈ యొక్క నక్షత్రాల గురించి తెలుసుకొని జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినట్టయితే కొంత ఒక 40% మనకే మనం దాన్ని పర్ఫెక్ట్ చేసుకోవచ్చు, అంటే మనమే తెలుసుకోవచ్చు. అంటే ఉదాహరణకి ఏ నక్షత్రం వారిని ఏ నక్షత్రం వారు వివాహం చేసుకోవచ్చును అన్నటువంటి మీకు విషయాలు చెప్పబోతున్నా. 27 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఏ రాశుల వారిని, అంటే ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకోవచ్చు అని చెప్పబోతున్నాను. కాబట్టి అందరూ కూడా మీరు సేవ్ చేసుకోండి. 10 మందికి ఇది చెప్పే ప్రయత్నం చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా ఉపయుక్తమైనటువంటి విషయం ఇది. ఎవ్వరూ చెప్పలే ఇంతవరకు, ఎవరు కూడా చెప్పనటువంటిది మన ఛానల్ ద్వారా మాత్రమే చెప్పబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఈ వీడియోని షేర్ చేసి పెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ స్టేటస్ కూడా పెట్టుకోండి. ముందుగా మనము అబ్బాయి నక్షత్రం, అంటే అబ్బాయి నక్షత్రం మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ అబ్బాయి నక్షత్రాన్ని బట్టి ఏ నక్షత్రపు అమ్మాయిని మనం చేసుకుంటే మంచిది, ఆటోమేటిక్గా నక్షత్రాల అమ్మాయి వాళ్ళు ఏ నక్షత్రం అబ్బాయిని చేసుకుంటే మంచిది తెలిసిపోతుందిగా. కాబట్టి మనం ఇప్పుడు అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు చెప్పుకుంటున్నాం. మనం కొన్ని భాగాలుగా చెప్పుకుందాం. అయితే ఇవాళ మనము ఇప్పుడు అశ్విని నక్షత్రం గురించి చెప్పుకుందాం. అబ్బాయిది అశ్విని నక్షత్రం అయినట్టయితే ఏ నక్షత్రం అమ్మాయిని చేసుకోవచ్చు, ఏ నక్షత్రం అమ్మాయిని, ఇంకా నేను వీలైనంత వరకు పాదాలు కూడా చెప్తాను. అంటే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయండోయ్. కాబట్టి అశ్విని నక్షత్రానికి ఏ నక్షత్రం వాళ్ళు సూటబుల్గా ఉంటారు అనేది మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. దాన్ని మీరు ఫాలో అయ్యి ఈ నక్షత్రాలు కనుక మీకు కంపాటబిలిటీ అనుకూలంగా ఉంటే అప్పుడు మీరు ముందుకు వెళ్ళి, అంటే అప్పుడు జాతకాన్ని తీసుకువెళ్ళి పంతులు గారి దగ్గరనో లేదా జ్యోతిష్కుడి దగ్గర కూర్చుంటే తప్పకుండా మీకు అటువంటి అనుకూలవంతమైన జాతక పొంతన ఈజీ అవుతుంది. నక్షత్రాలే కలవలేదనుకో ఆ జాతకాలు అనేవి ముందుగా చూడరు. కాబట్టి ఈ నక్షత్రాలు ఉన్న వాళ్ళు అశ్విని నక్షత్రం అబ్బాయి ఏ నక్షత్రం అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు అని తెలుసుకుందాం. ఇక అశ్విని నక్షత్రం వారికి అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే 1, 2, 3, 4 పాదాలు అన్నాం కదా. అశ్విని నక్షత్రం అబ్బాయికి అశ్విని నక్షత్రం అమ్మాయినటువంటి వ్యక్తి
పాదభేదం, అంటే అబ్బాయిది 1వ పాదం అయితే అమ్మాయిది 3వ పాదం, అబ్బాయిది 4వ పాదం అయితే అమ్మాయిది 2వ పాదం, ఇలా పాదభేదం ఉన్నటువంటి అశ్విని నక్షత్రం వారిని మీరు వివాహం చేసుకోవచ్చును. అలాగే భరణి నక్షత్రం వారిని బ్రహ్మాండంగా వివాహం చేసుకోవచ్చు. అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదం వారిని హాయిగా, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం వివాహం చేసుకోవచ్చును. ఇక కృత్తిక 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారిని మధ్యస్థంగా ఉంటుంది, అంటే యావరేజ్గా ఉంది, నాట్ బ్యాడ్ అంతవరకే. అలాగే రోహిణి నక్షత్రాన్ని బ్రహ్మాండంగా మీరు వివాహం చేసుకోవచ్చును. రోహిణి నక్షత్రం వారితో మీకు వివాహ యోగ్యత అనుకూలంగా ఉంటుంది. అలాగే మనకి మృగశిర నక్షత్రం ఏ పాదమైనా సరే, మృగశిర నక్షత్రం వారికి అశ్విని నక్షత్రం వారితో వివాహం సూటబుల్గా ఉంటుంది, తప్పకుండా వారిని వివాహం చేసుకోవచ్చును. ఇక ఆరుద్ర నక్షత్రం వారు పనికిరాదు, పునర్వసు నక్షత్రం వారు పనికిరాదు, పుష్యమి నక్షత్రం వారు అయితే యావరేజ్. కానీ నేనేమంటానంటే నా పరిశోధనలో ఈ పుష్యమి నక్షత్రాన్ని కూడా పెద్దగా వివాహం చేసుకోవడం మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఆశ్లేష నక్షత్రం పర్వాలేదు, అనుకూలంగా ఉంటుంది. రాశ్యాధిపతుల మిత్రత్వం వల్ల ఈ పుష్యమి నక్షత్రాన్ని వారు చేసుకోవచ్చును. అలాగే ఆశ్లేష నక్షత్రం వారిని తప్పకుండా, అంటే ఆశ్లేష నక్షత్రం వారు కొంతమంది 3వ పాదం అమ్మాయి అయితే అత్తగండం అనేటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆశ్లేష నక్షత్రం అమ్మాయిని అశ్విని నక్షత్ర అబ్బాయితో వివాహం చేసుకోవచ్చును, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మఖా నక్షత్రం వారిని వివాహం చేసుకోవచ్చును, పుబ్బా నక్షత్రం వారిని వివాహం చేసుకోవచ్చును, ఉత్తరా నక్షత్రం వారిని ఏమాత్రం పనికిరాదు, హస్తా నక్షత్రం వారితో కూడా వివాహం సూటబుల్ కాదు, చిత్తా నక్షత్రం వారితో కూడా ఈ వివాహం అనేది సూటబుల్ కాదు. కాబట్టి అశ్విని నక్షత్రం వారు ఈ చిత్తా నక్షత్రం వారిని వివాహం 1, 2 పాదాల వారిని వివాహం చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. చిత్తా నక్షత్రంలో 3వ పాదం 4వ పాదం యావరేజ్, చిత్తా నక్షత్రం 3, 4 పాదం యావరేజ్. కానీ నేను కూడా అది వద్దంటాను, అంటే కుజశుక్రుల యొక్క మైత్రి అంతగా ఉండదు కాబట్టి మధ్యస్థంగా వచ్చినా దాన్ని మీరు స్వీకరించే ప్రయత్నాన్ని చేయకండి, అదంతగా మంచిది కాదన్నటువంటి నా ఉద్దేశం. ఇక స్వాతి నక్షత్రం వారిని విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, అంటే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారిని యావరేజ్ అన్ని రకాలుగా, అంటే కుటుంబ పరిస్థితులు, అలాగే అబ్బాయి యొక్క ఒడ్డు పొడుగు బాగా ఉండి, వారి ఆర్థిక పరిస్థితి బాగా ఉండి, మేనరికం వాళ్ళు, అంటే మేనమా వైపు మేనత్తల వైపు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాగుంటే యావరేజ్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక విశాఖ నక్షత్రం 4వ పాదం, ఇది వృశ్చిక రాశిలోకి వస్తుంది కాబట్టి తప్పకుండా అశ్విని నక్షత్రం వారు విశాఖ నక్షత్రం 4వ పాదం వారిని వివాహం చేసుకోవచ్చును. అలాగే అనురాధ నక్షత్రం వారిని హాయిగా వివాహం చేసుకోవచ్చును. జ్యేష్ఠ నక్షత్రం వారిని వివాహం చేసుకోకపోవడం మంచిది, ఏమాత్రం అనుకూలంగా లేదు. మూలా నక్షత్రం కూడా అంతగా మంచిది కాదు, పనికి వచ్చేటువంటి అవకాశం కుదరదు, అంటే పనికి రాదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారిని మీరు హాయిగా వివాహం చేసుకోవచ్చును, అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుకునేటువంటి అవకాశం కూడా బాగా ఉంటుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం, ఇక్కడ చాలా మంది శని కుజుల యొక్క మైత్రి బాగా ఉంటుంది. అశ్విని నక్షత్రం వారికి ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం వారిని వివాహం చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. కానీ నా అనుభవంలో దాదాపుగా ఈ జంటలు విడిపోయిన వాళ్ళు 100కి 90 మంది ఉన్నారు. కాబట్టి నేను అశ్విని నక్షత్రం వారిని, ఈ ఉత్తరాషాఢ, శ్రవణం ఈ నక్షత్రాల వారిని నేను వివాహం చేసుకోవడానికి నేను ఒప్పుకోను, అది పనికిరాదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాలు కూడా పెద్దగా దాన్ని నేను అంగీకరించేటువంటి ప్రయత్నాన్ని చేయను, కాబట్టి అది కూడా మీరు తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయకూడదు, అది మంచిది కాదు. శతభిష నక్షత్రం, అలాగే పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు కూడా మీకు అంత పనికిరాదు. అసలు పూర్వాభాద్ర నక్షత్రానికి మేషరాశి వారికి, అంటే అశ్విని నక్షత్రం వారికి వివాహ పొంతన కుదరదు, వారిద్దరికి కూడా వివాహం చేయకూడదు. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం, అశ్విని నక్షత్రం వారికి ఉత్తరాభాద్ర నక్షత్రం వారితో వివాహం అనేది శుభ ద్విద్వాశాలు కాబట్టి మీనమేషాలు అంటారు, వారితో వివాహం చేయవచ్చును, అనుకూలంగా ఉంటుంది. అలాగే రేవతి నక్షత్రంతో కూడా మీరు తప్పకుండా ఈ అశ్విని నక్షత్రం వారితో వివాహం మేలాపకం మంచిది, శుభం జరుగుతుందన్న విషయాన్ని గుర్తించండి. ఇది అశ్విని నక్షత్రం వారు ఎవరెవరిని వివాహం చేసుకుంటే మంచిదో తెలుపబడినటువంటి శుభమైన ఒక మంచి దృశ్యమాలిక వీడియో. మీ అందరికీ దీన్ని 10 మందికి షేర్ చేసి లైక్ చేయండి, మీరందరూ సేవ్ చేసి పెట్టుకోండి. నమస్కారం.